హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ సినిమా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే జై హనుమాన్ మూవీ. ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా వీళ్ళిద్దరు కాంబినేషన్లో భారీ హైప్తో రిలీజ్ అయిన మూవీ హనుమాన్ మూవీకి సీక్వెల్గా వస్తున్న మూవీ జై హనుమాన్. మరి జై హనుమాన్ మూవీ ఎలా ఉండబోతుంది అండ్ మూవీ టీం చెప్పినట్టుగానే 2025 సంక్రాంతికి జై హనుమాన్ మూవీ వస్తుందా లేదనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంతకంటే ముందు మీరు చేయాల్సింది ఇంకో పని ఉంది ఫ్రెండ్స్. మీరు కనుక ఒక లైక్ చేస్తే మీలాంటి ఎంతోమంది మూవీ లవర్స్కి ఈ వీడియోని రీచ్ అవుతుంది. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ వీడియోకి లైక్ చేయట్లా. మీ లైక్పై ఈ వీడియో ఆధారపడి ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్తే ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్లో భారీ హైప్తో రిలీజ్ అయిన మూవీ హనుమాన్ మూవీ 2024 సంక్రాంతికి రిలీజ్ అయింది. మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది అండ్ దాదాపు 315 కోట్ల గ్రాస్ రాబట్టింది బాక్స్ ఆఫీస్ దగ్గర. మూవీ చాలా బాగుంది ఫ్రెండ్స్. మూవీ క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంటంటే హనుమంతుడు రాముడికి మాట ఇచ్చాడు. ఆ మాట ఏంటి అనేది ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చారు మనకి. ఎలాగంటే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని ఎలాగైతే ట్విస్ట్ ఇచ్చారో అలాగే ఈ హనుమంతుడు రాముడికి మాట ఇచ్చాడు అని ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. అయితే ఈ జై హనుమాన్ మూవీ దానిపైనే ఉండబోతుందని క్లియర్గా అర్థమవుతుంది. మూవీ క్లైమాక్స్లో పావు గంట మాత్రం వేరే లెవెల్లో ఉంది. వాళ్ళు ఎవరో నిద్రలేస్తారంట. అయితే మూవీ మాత్రం వేరే లెవెల్లో ఉండబోతుందని అర్థమవుతుంది. జై హనుమాన్ మూవీ ఇది ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్లో వస్తున్న మూవీ. సినిమాటిక్ యూనివర్స్ కాబట్టి నెక్స్ట్ వేరే లెవెల్లో ఉండబోతుందని ఆశిద్దాం. అండ్ మూవీ చెప్పినట్టుగానే 2025 సంక్రాంతికి వస్తుంది అంటే కష్టమే ఫ్రెండ్స్. 2025 సంక్రాంతికి అయితే రాదు. సమ్మర్లో లేదా ఇయర్ ఎండింగ్లో మూవీ రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ జై హనుమాన్ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఫుల్ వెయిటింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి.